బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు తీరుపై జిల్లా నేతలలో అసంతృప్తి పెరుగుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఎంపీ నాని కొలిగిపూడి వ్యవహారం చర్చకొచ్చింది. దీంతో కొలిగిపూడి తీరుపై జిల్లా నేతలంతా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. కొలిగిపూడి తీరు పార్టీకి వ్యతిరేకంగా మారుతోందంటూ ముఖ్యమంత్రికి తెలియజేసినట్టుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు కూడా కొలిగిపూడి తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారని, వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలి అంటే కొన్ని విధి విధానాలు మార్చుకోవాలి అని సీఎం హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. కొలిగిపూడిపై గత కొద్ది రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందాయి. ఎన్నికల్లో గెలిచిన మర్నాడే నియోజకవర్గంలో గొడవ పెట్టుకున్నారని, నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలలో తమ అభ్యర్థికి కాకుండా జనసేన అభ్యర్థికి మద్దతునిచ్చారు అని ఈ మధ్యనే సీఎంకు ఫిర్యాదు చేశారు జిల్లా నేతలు. దీంతో కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశంలోనూ కొలిగిపూడికి ముఖ్యమంత్రి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. అయినా కొలిగిపూడి తీరు మారలేదు అంటూ జిల్లా నేతలు తాజాగా మరోసారి ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు కొలిగిపూడి భవితవ్యం ఏంటనేది సస్పెన్స్గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, కొలిగిపూడి విషయంపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రి కూడా సున్నితంగా హెచ్చరించిన ఘటనలు కూడా ఉన్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి అంశం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఏదైతే మెప్మా టీఎల్ఎఫ్ ఎన్నికలకు సంబంధించి, అధ్యక్షురాల ఎన్నికకు సంబంధించి ఒకవైపు ఎంపీ కేశినేని చిన్ని రామకోటకు సపోర్ట్ చేస్తుండగా, మరొక వైపు ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ జనసేన అభ్యర్థి అయినటువంటి నవ్యకు సపోర్ట్ చేసింది. దీంతో నిన్నంతా కూడా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కూడా అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే అంతకు ముందు రోజే సీఎం చంద్రబాబు అటు ఎన్టీఆర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు, అభివృద్ధిపై చర్చించారు. దాంతో విధంగా కలిసికట్టుగా పనిచేయాలి, పార్టీ బలోపేతం కోసం కూడా అడుగులు వేయాలి, ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలంటూ కూడా దిశ నిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ పట్ల కొంత సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కలిసికట్టుగా పనిచేస్తేనే, పార్టీ విధి విధానాలతో వెళ్తేనే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో సీట్ అంటూ కూడా సీఎం చంద్రబాబుకు హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబుతో భేటీ అయినటువంటి మరుసటి రోజే అటు తిరువూరు టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు ఎన్నిక రావడం, ఒకవైపు జనసేన పార్టీ అభ్యర్థికి చెందినటువంటి నవ్యకు అటు కొలిగిపూడి శ్రీనివాస్ మద్దతు ఇవ్వడం, అదేవిధంగా ఎంపీ కేశినేని చిన్ని రామకోటకు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. అయితే నేరుగా ఇక్కడ కొలిగిపూడి శ్రీనివాస్ నేరుగా అక్కడికి కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. నేరుగా ఆమెకు మద్దతు ఇస్తున్న సమయంలో కూడా ఎంపీ కేశినేని చిన్ని వర్గీయులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేశినేని చిన్ని చెప్పినటువంటి అభ్యర్థిగా కాకుండా వేరే వ్యక్తికి ఏ విధంగా ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున అటు కొలిగిపూడికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కొలిగిపూడి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు, నవ్యకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒకనొక దశలో కూడా ఏదైతే 22 మంది మద్దతు ఇచ్చారు, నవ్య గెలిచేసిందంటూ కూడా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితుల్లో చోటు చేసుకుని మెప్మా పీడీ కూడా జోక్యం చేసుకుని ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల్లో చోటు చేసుకున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఎలక్షన్ అనేది నిర్వహించట్లేదు, ఎన్నిక వాయిదా వేస్తామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు కొలిగిపూడి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఎంపీ కేశినేని చిన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి రామకోటమ్మ ఆ పేకాట కేసులో దొరికారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా కేసు లేదు. 10వ తరగతి సర్టిఫికేట్ ఫేక్ చేశారు. అయినప్పటికీ కూడా ఏమాత్రం చర్య లేవు. ఎలక్షన్లో ఏ విధంగా మద్దతు ఇస్తారు, తాను నీతి నిజాయితీతో కూడినటువంటి వ్యక్తిని, అన్యాయాన్ని ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించను, నవ్యాకే తమ మద్దతు ఉంటుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు ఎంపీ కేశినేని చిన్ని వర్గీయులు కూడా అంతే ధీటుగా స్పందించారు. కావాలని కొలిగిపూడి రాద్ధాంతం చేస్తున్నారు, పార్టీ నిర్ణయించినటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, పార్టీని ధిక్కరించే విధంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ విషయాన్ని అధిష్టానం చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ముంబై పర్యటనలో చంద్రబాబు ఉన్నారు, మధ్యాహ్నానికి వస్తారు. కాబట్టి రేపటికల్లా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మరొకసారి చంద్రబాబుతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొలిగిపూడి వ్యవహారానికి సంబంధించి పదే అక్కడ వస్తున్నటువంటి పరిస్థితులు, ఎంపీ చెన్ని మధ్య కొలిగిపూడి మధ్య కూడా గతంలో పలుమార్లు పార్టీ ఆఫీసు పిలిపించడం జరిగింది, వారితో నేరుగా మాట్లాడడం జరిగింది, పద్ధతి మార్చుకోమని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వినని క్రమంలో ప్రస్తుతం పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్గా వస్తే చూడాలి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని. రైట్ నరసింహ.